ఓకే సరే మాట్లాడాక డన్. అందరికీ నమస్కారం అండి. మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి. బికాజ్ ఒక సెలబ్రేషన్ ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్, అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్. బికాజ్ చిన్నప్పుడు నేను నాటకాల్లో నేను కూడా ఒక్కటి రెండు నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి. నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం. సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు, లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు. బికాస్ ఒకటే హార్మోనియంతో అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్, అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. బికాజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్ ఒక టూ టేక్స్ 10 టేక్స్ అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి. అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి లేచి నిలబడతారా అండి? యా, అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? లైఫ్ అంటే ఓ వింతగా నాటకం అనే సాంగ్లో వాళ్ళు కూడా సాంగ్స్ పాడారు అండ్ డైలాగ్స్ చెప్పారు. అండ్ వీటికన్నిటికీ కారణమైన అర్జున్ సాయి. అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అర్జున్. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అండ్ డెఫినెట్గా నాకు చాలా నమ్మకం ఉంది అర్జున్ పైన. బికాజ్ ఇంతమంది ఆర్టిస్టులని ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. బట్ ఈ హ్యాండిల్డ్ ఇట్ వెరీ, అంటే ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏది కూడా తగ్గకుండా ఈ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ మీరు రేపు 13th ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా, మీరే చూస్తారు. ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డ్రామా అండి. డ్రామా లైక్ ఇట్స్ బేస్ డ్రామా బ్యాక్డ్రాప్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ అమాంగ్ రెజినా అండ్ దిలీప్ అండి. అండ్ దిలీప్, లెట్ మీ సే యూ లైక్ యూ హ్యావ్, ఇందాక రఘుబాబు గారు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. లైక్ సూపర్ టాలెంటెడ్ దిలీప్. ఫస్ట్ ఫిలిం లాగా లేదు యాక్చువల్లీ. నేను చూశాను డాన్స్ అయినా కూడా, ఫైట్స్ ఎస్పెషలీ ఫైట్స్, యూ కిల్డ్ ఇట్. And dancers and the emotional scenes also. And we all know Regina Cassandra. She's my dear friend, and she's one of the best, finest artists in South Indian Telugu film, ante Telugu film industry lo. That's it. So వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ I should mention about దిలీప్స్ ఫాదర్ అండి, ప్రకాష్ సార్ అండ్ మేడం గారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ప్యాషన్ అండి. లైక్ I have seen couple of years, but still ఒక ప్యాషన్తోని ఒక ఎలాగైనా మంచి ప్రాజెక్ట్ చేయాలని మీరు ఇంకా చాలా ఫిలిమ్స్ చేయాలి సార్. అండ్ దిస్ ఫిలిం షుడ్ బి లైక్ ఒక జస్ట్ ఒక 1 స్టెప్ ఇలా చాలా ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింలో లిరిక్స్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు, వనమాలి గారు, దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ ఫిలిం 13th రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరూ ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ ఫర్ రిలీజింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనూప్ గారు. మరి మీ ప్రాపర్టీ, ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా పట్టుకొని, మేము డైలాగ్ చెప్పమని అడగం కానీ ఒక పాట 2 లైన్లు మీరు ఏదైనా పాడితే వినాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం. సింపుల్ దిమ్మంటారా? ఇది ఓకేనా? మ్యాచింగ్. ఆహాహా, ఎంత మాధుర్యము, భలా బాలక భలా, లైఫ్ అంటే ఓ వింత నాటకం. ఎవ్రీబడి క్యాన్ యూ క్లాప్? 1 2 3 4.
లైఫ్ అంటే ఓ వింత నాటకం, ఓ లైఫ్ అంటే ఓ వింత నాటకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎప్పుడు కూడా